భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇక మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి సుమారుగా 150 గ్రాముల బరువున్న 6 బంగారు గొలుసులు, 3 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారుగా 26 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు తన సహచరులతో కలిసి రాత్రి వేళల్లో ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రిక్ వైర్ కట్టర్ తోటి మహిళల మెడలోని బంగారు గొలుసులను కట్ చేసి అపహరించినట్లు ఎస్పీ వివరించారు. అదేవిధంగా అశ్వరపేట సర్కిల్ పోలీసులు వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఏదైతే ఈ 7 చైన్ స్నాచింగ్లు అదేవిధంగా 3 మోటార్ సైకిల్ థెఫ్ట్లలో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ రికవరీలో దీంట్లో భాగంగా 150 గ్రాముల గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది, 6 బంగారు గొలుసులు, అదేవిధంగా 3 మోటార్ సైకిళ్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ 8 మంది అక్యూజ్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి సున్నం నాగేంద్రబాబు. ఇతను ఉసిర్లగూడెం అశ్వరావుపేట మండల్ నుంచి, ఇతను పాలంచ సబ్ డివిజన్ అదేవిధంగా అశ్వరావుపేట సర్కిల్ పోలీస్ కొంచెం